పైన కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన ఇది ఎందుకు ఇచ్చారంటే బళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఓవర్లోడ్ ఉండడం కారణంగా బండి ఓవర్టేక్ చేసి తప్పించుకునే విషయంలో డ్రైవర్ ఓవర్టేక్ చేయడం కారణంగా అక్కడ చూసుకోకుండా బేగన్ ఘాటర్ వస్తాడనే టెన్షన్లో వెళ్ళడం కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలియజేశారు. అదే కాకుండా రోడ్లు పాడవుతున్నాయి. ఈ యొక్క రోడ్లు పాడవడానికి కానీ ఓవర్ టన్నేజీ అని చెప్తున్నారు. ఈ ఓవర్ టన్నేజ్ తగ్గించడం కోసమే ఇది అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతి డ్రైవర్కి తెలియజేస్తున్నాను, మీరు దయచేసి ఓవర్ టన్నేజ్ వేయకూడదు. వేసిన వెడల కేసు కంపల్సరీ జరుగుతుంది. ఇది ఆర్టీఓలకి వీళ్ళకి కంపల్సరీ ఉంటుంది. ఇతను చెప్పడం మాత్రం 120 రూపాయలు అని చెబుతున్నాడు. ఒకవేళ దొరికితే దానికి తగ్గ శిక్షలు ఉంది. దాని తగ్గట్టు వ్యవహారం చేస్తారండి వాళ్ళు. దాన్ని మాత్రం మీరు ప్రతి డ్రైవర్ గమనించగలరు. మీరు లైసెన్స్ ఇచ్చిన వెడల మీ యొక్క లైసెన్స్ ఒక 6 నెలలు రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఈ విషయం గమనించుకొని ప్రతి ఒక్క డ్రైవరు ఓవర్ టన్నేజ్ చేయకుండా మీరు జాగ్రత్తగా తోలుతారని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ టోల్గేట్లో ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం జరిగింది. అలాగనే ఆర్టీఓ కానీ తగిలితే ఆర్టీఓ గారితో కానీ నేను మాట్లాడుతానండి. అదేవిధంగా అతనికి ఈ శిక్ష టన్నేజ్కి ఏమాత్రం మనకి డ్రైవర్కి కానీ లేదా ఓనర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం జరుగుతుంది. ఈ యొక్క కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి మనంతా కలిసి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదని మన యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి డ్రైవరు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క డ్రైవరు బండ్లు ట్రాఫిక్ అవుతున్నాయి. అక్కడ టన్నేజ్ అక్కడ వాళ్ళ కాటే పెట్టానండి, బయట కాట కానీ పోలేదు. ఆ టోల్గేట్ల కాట 30 టన్నుల 31 200 దాకా వచ్చింది. అదే కాట అంటే వాళ్ళదే కొద్దిగా బయట కాట ఉంటుంది. వాళ్ళ కాటలోనే 29 340 కేజీలు వచ్చింది. చూడండి ఎంత తేడా ఉందో. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో టోల్గేట్లలో కట్టవద్దు. ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, పక్కనే కాటా ఉంది, కాటా పెట్టుకోండి. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు టన్నేజ్ వేసుకొస్తే మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు. ప్రతి దాంట్లో టోల్గేట్లలో బిగియడం జరిగింది కాటా. కాబట్టి వాళ్ళు బయట నుండి వచ్చి బిగించారని చెప్తున్నారు మేనేజర్ గారు. కాబట్టి ఇది ఒకటి ప్రతి ఒక్కరు గమనించి ఇది మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇట్లు మీ దుర్గారావు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్.